బిట్కాయిన్ ఎందుకు పడిపోయింది? ఇటీవల బిట్కాయిన్ బాగా పడిపోయింది. చాలా మందికి ఒకే ప్రశ్న, బిట్కాయిన్ అయిపోయిందా? సమాధానం కాదు. మొదటి కారణం, క్రిప్టో మార్కెట్లో అతిగా లెవరేజ్. ట్రేడర్స్ 50x 100x లెవరేజ్ వరకు వాడతారు. చిన్న ప్రైస్ మూవ్ వచ్చినా పెద్ద లీక్విడేషన్ అవుతుంది. ఒకసారి ధర పడితే చైన్ రియాక్షన్ లా సెల్లింగ్ పెరుగుతుంది. చాలా క్రిప్టో క్రాషెస్ ఫండమెంటల్స్ వల్ల కాదు, లెవరేజ్ వల్లే జరుగుతాయి. రెండవ కారణం, అక్టోబర్ 2024లో జరిగిన సడన్ ఫ్లాష్ క్రాష్. ఇలాంటి క్రాషెస్ లో స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతాయి, ఫియర్ పెరుగుతుంది. స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ కూడా తాత్కాలికంగా బయటకు వస్తారు, దాంతో ధర ఇంకా పడుతుంది. మూడవ కారణం, పాత వేల్స్ ప్రాఫిట్ బుకింగ్. కొంతమంది 8 నుంచి 10 సంవత్సరాలుగా బిట్కాయిన్ పట్టుకుని ఉన్నారు. ప్రైస్ పాత హైస్ దగ్గరకు రాగానే వారు సెల్ చేశారు. పెద్ద మొత్తంలో సెల్ చేస్తే మార్కెట్ వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇదే సమయంలో ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, ట్రేడ్ వార్స్, జియోపాలిటికల్ టెన్షన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఇవన్నీ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ పెంచాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ముందుగా గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్ వైపు వెళ్తారు. బిట్కాయిన్ సాధారణంగా లిక్విడిటీ తిరిగొచ్చాక ర్యాలీ అవుతుంది. అయితే బిట్కాయిన్ కి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉందా? లేదు. బిట్కాయిన్ ఇంకా 17 సంవత్సరాల వయసున్న యంగ్ అసెట్, టీనేజర్ లాంటిది. వొలటిలిటీ అంటే ఫెయిలియర్ కాదు, వొలటిలిటీ అంటే ప్రైస్ డిస్కవరీ. బిట్కాయిన్ ఇప్పటివరకు 4 ఇయర్ సైకిల్ ఫాలో అవుతోంది. సాధారణంగా థర్డ్ ఇయర్ వీక్ గా ఉంటుంది. కొంతమంది పెద్ద ప్లేయర్స్ భవిష్యత్ డౌన్టర్న్ ఊహించి ముందే ప్రాఫిట్స్ తీసుకున్నారు. బిట్కాయిన్ ని ఇప్పుడు డిజిటల్ గోల్డ్ గా చూస్తున్నారు. గోల్డ్ రోజు వాడరు, కానీ వాల్యూ స్టోర్ గా ఉంచుతారు. బిట్కాయిన్ కూడా అదే రోల్ ప్లే చేస్తోంది. లిమిటెడ్ సప్లై, స్కేర్సిటీ, డీసెంట్రలైజేషన్, ట్రస్ట్. ఇప్పుడు బిట్కాయిన్ లోకి పెద్ద ప్లేయర్స్ వచ్చారు. 100 కంటే ఎక్కువ పబ్లిక్ కంపెనీస్, కార్పొరేట్ ట్రెషరీస్, సావరెన్ ఫండ్స్, కొన్ని దేశాలు కూడా బిట్కాయిన్ హోల్డ్ చేస్తున్నాయి. ఇది బిట్కాయిన్ మ్యాచ్యూరిటీకి సంకేతం. యుఎస్ఏలో 2024లో స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్స్ అప్రూవ్ అయ్యాయి. ఇన్స్టిట్యూషన్స్ ఎంట్రీ పెరిగింది. రెగ్యులేషన్ క్లారిటీ వచ్చింది. ఇండియాలో క్రిప్టో ట్యాక్స్ కానీ ఫుల్లీ రెగ్యులేటెడ్ కాదు. 30% ట్యాక్స్, 1% టీడీఎస్. ఇది బ్యాన్ కాదు, కాషియస్ అప్రోచ్. ఇండియా గ్లోబల్ రెగ్యులేషన్ కోసం G20 IMF లలో పుష్ చేస్తోంది. బిట్కాయిన్ కి అండర్లైన్ వాల్యూ లేదని కొందరు అంటారు, కానీ మనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు. గోల్డ్ వాల్యూ కూడా ట్రస్ట్, స్కేర్సిటీ వల్లే. బిట్కాయిన్ కూడా అంతే. బిట్కాయిన్ అడ్వాంటేజెస్: మాక్సిమం సప్లై 21 మిలియన్ మాత్రమే. ట్రాన్స్పరెంట్ బ్లాక్ చైన్, బోర్డర్లెస్ ట్రాన్స్ఫర్, ఫిజికల్ స్టోరేజ్ ప్రాబ్లం లేదు. కీ సెక్యూర్ చేస్తే థెఫ్ట్ రిస్క్ లేదు. హిస్టరీ చూస్తే మానిటరీ స్ట్రెస్ లో ముందుగా గోల్డ్ ర్యాలీ అవుతుంది, తర్వాత బిట్కాయిన్ పెద్ద ర్యాలీ చూపిస్తుంది. లిక్విడిటీ వస్తే బిట్కాయిన్ మల్టిప్లయర్ యాసెట్ గా బిహేవ్ చేస్తుంది. కామన్ ఇన్వెస్టర్స్ ఆల్ట్ కాయిన్స్ ట్రేడ్ చేయకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. సిప్ స్టైల్లో వొలటిలిటీని ఉపయోగించి అక్యుములేట్ చేయాలి. మార్కెట్ టైమింగ్, కస్టమ్, పేషెన్స్ ముఖ్యం. బిట్కాయిన్ స్టాక్ కాదు, షార్ట్ కట్ కాదు. ఇది స్కేర్స్ డిజిటల్ అసెట్, అన్లిమిటెడ్ మనీ ప్రింటింగ్. ప్రపంచంలో అల్టర్నేటివ్. హై వొలటిలిటీ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కానీ ఆపర్చునిటీ కూడా ఉంటుంది.